హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పొద్దున్న డ్యూటీకి వచ్చానా అంటే షెఫ్ గుడ్ మార్నింగ్ అని చెప్పగానే పూజిత వెళ్ళి సీ ఫుడ్ కుక్ చేసుకొని రా అని చెప్పాడు. పని చెప్పగానే చేయను అని చెప్పలేం కదా, ఎస్ షెఫ్ అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి సీ ఫుడ్ కలెక్ట్ చేసుకొని వాష్ చేసుకున్నాను అనమాట. వాష్ చేసుకొని హాట్ వాటర్ బ్లాంక్ చేసుకొని జస్ట్ లెమన్ తీసుకొని చేసుకొని తినేయడమే. అది మసిల్స్ అంటారు. మనమైతే తినలేము కానీ గ్రూప్లో ఒక ఫ్రెండ్ ఉంటాడులే అండి, షణ్ముఖ అని చెప్పి. వాడు కొత్త ఫుడ్ అడ్వెంచర్ చేయాలి పూజిత అంటాడు. వాడికి ఇస్తే వాడి కూర్చోబెట్టి ఏం తినమన్నా సరే తింటానే ఉంటాడు. ప్రస్తుతానికి అయితే నేను స్టీమ్స్ అండ్ కలమరి కుక్ చేస్తున్నాను. అది కుక్ అవ్వగానే మసిల్స్ కుక్ చేసుకుంటాను అనమాట. కుక్ చేసుకొని అవన్నీ సెట్ పెట్టుకున్నాను. తర్వాత బ్రాంచ్కి ప్రిపేర్ అవ్వాలి కదా. మా సెక్షన్లో బ్రంచ్గా అంత పెద్దగా ఏమి డిషెస్ చేయవలసిన లేదు, బ్యాంక్వెట్ కాబట్టి. జస్ట్ 4 types ఆఫ్ సలాడ్స్, 3 types ఆఫ్ 4 types ఆఫ్ సీ ఫుడ్ బ్లాండ్ చేసి సాస్తో పెట్టడమే. కుక్ అయిందా లేదని అడుగుతున్నాను. కుక్ అవ్వలేదన్నాడు మా షెఫ్. ఆయన రోని అన్నమాట. ఆయన పేరు రోని, గోవన్ షెఫ్ అనమాట. గోవా నుంచి వచ్చారు ఇక్కడ జాబ్ చేయడానికి. ఫ్యామిలీతో ఇక్కడే ఉంటారు. స్టీమ్స్ అవన్నీ కుక్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో తీసేసుకోవడం. చేసే పని విధానం అంతా ఒకటే, కానీ ఇంట్లో అయితే వేరే లాంగ్వేజ్ మాట్లాడతాం. హోటల్ ఇండస్ట్రీలో అయితే స్ట్రైనర్స్ అంటాము, హండీస్ అంటాము, పాట్స్ అంటాము, పాట్ ప్లేట్ అంటాము. అంతే డిఫరెన్స్, కానీ ఇష్టంతో వచ్చేస్తే ఏదైనా ఈజీగా అనిపిస్తుంది. హోటల్స్ అనమాట. ఇది మినిస్ట్రాన్ ప్లేట్ అనమాట. సరే నేను కూడా ఒక ట్రై చేద్దామని చెప్పి తీసుకొని దానికి వీడియో ఆన్ చేసి పెట్టాను. ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తున్నాను. చెప్తూ చెప్పాను ట్రై చేస్తున్నాను. సాస్ యాడ్ చేస్తున్నాను. वीडियो करने के खाली है मैंने నోరంతా పాడైపోయింది. సర్లే మ్యాంగో తిన్నామని చెప్పి మ్యాంగో వచ్చేసి తింటున్నాను అనమాట. సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న కెఫే ఉంటుంది నా సెక్షన్ వచ్చేసి, ఒక చిన్న కెఫే అనమాట. ఏవియేషన్ క్లబ్ అని చెప్పి మా హోటల్లో ఒకటి ఉంటుంది. మొత్తం జిమ్ ట్రైనర్స్, జిమ్మర్స్, యోగా చేసే వాళ్ళందరూ వస్తారు. అందులో హెల్తీ ఫుడ్ అని చెప్పి హెల్తీ సలాడ్స్, శాండ్విచెస్ ఉంటాయి. అవి ప్రిపేర్ చేస్తానమాట. నేను గార్నిష్ చేసుకుంటున్నాను. అందులోకి డెలివరీ బాయ్ నాకు ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇచ్చాడు. అది కూడా తాగేసాను. పని చేస్తూనే ఉంటాను కదా, ఏదో కూడా తింటానే ఉంటాను. జంక్ ఫుడ్ తిని ఎన్ని రోజులైందో. ఏదైనా తిన్నప్పుడు అబ్బా నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ స్ట్రీట్ ఫుడ్ ఉండే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి టమాటాలు, స్ట్రాబెర్రీస్, లెట్యూస్, కుకుమర్, మ్యాంగోస్, ఇవి తప్ప ఇంకా స్ట్రీట్ ఫుడ్ అనేది ఏం దొరకదు. స్పైసీ అస్సలు దొరకదు దుబాయ్లో. అనేది దొరుకుతుంది కానీ కొంచెం మనం స్పైసీ ఫుడ్ ఉన్న దగ్గరికి రీసెంట్గా దుబాయ్లో అమరావతి రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. సేమ్ అమరావతిలో అమరావతి అంటే హైదరాబాద్లో, ఆంధ్రాలో స్పైసీ ఫుడ్ అలా ఉంటుంది. అక్కడ కూడా అలానే ఉంటుంది. అంజీరా అనమాట తింటున్నాను. ఇంక ఇవే అనమాట కిచెన్లో ఉంటే. ఇంకా డ్రై ఫ్రూట్స్ నాకు డ్యూటీ రోస్టర్లో మార్నింగే వేస్తారు. మ్యాక్సిమం 8 o'clock వేస్తారు. సెకండ్ షిఫ్ట్ మొత్తానికి ఏదైనా లేడీస్ వెడ్డింగ్ గార్నిష్ చేసుకొని ఇంకా సెకండ్ షిఫ్ట్ రావాల్సిందే. కరెక్ట్గా 11 కల్లా నేను పికప్ చేసి వచ్చేయడమే. తొందరగా వెళ్తే తొందరగా అయిపోతుంది. సెకండ్ షిఫ్ట్ ఓకే, పడుకోవడానికి టైం ఉంటుంది, కానీ రావచ్చడానికి లేట్ అయిపోతుంది. నైట్ అలా అయిపోతుంది.
రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్స్ నుంచి నేను ఏబీసీ జ్యూస్ తాగడం ట్రై చేశాను అనమాట. మొదలు పెట్టాను కిచెన్లో. నేను తాగడంతో పాటు అందరికీ సప్లై చేస్తాను అనమాట. ఇంటికాడ ఉంటే నేను రోజు మార్నింగ్ నేను యాపిల్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ నేను మా ఆయన తాగుతూ ఉన్నాను. మా ఆయన తాగడం అన్నా సరే నేను బలవంతంగా ఇచ్చేదాన్ని. తాగు, బ్లడ్ ఇంప్రూవింగ్ బాగుంటుంది, స్కిన్ టోన్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరికీ అదే ట్రై చేస్తున్నాను. సర్లే ఎలాగో బీట్రూట్ కోసాను కదా అని చెప్పి చేతికి బీట్రూట్ వండుకుందని చెప్పి లిప్ బామ్ వేసుకుంటున్నాను అనమాట. బీట్రూట్ లిప్ బామ్ కూడా ట్రై చేయొచ్చు, బాగానే ఉంటుంది. బాదం అనమాట. డ్యూటీకి వెళ్ళకపోతే బోరు, డ్యూటీలో ఉంటే ఎప్పుడో ఫిక్తారా బాబు అనిపించింది.